హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే హెయిర్ బ్యాండ్స్ అనేవి నార్మల్గా చేసుకుంటూనే ఉంటామండి. బట్ నేను చూపించబోయే హెయిర్ బ్యాండ్స్ ఏంటంటే నేను షర్ట్ పీసెస్ నుంచి తీసుకున్న హెయిర్ బ్యాండ్స్ అనమాట. సో షర్ట్ పీసెస్ నుంచి హెయిర్ బ్యాండ్స్ మేక్ చేయటం అనేది నాకు తెలిసి ఇది కొత్తగా వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మన లేడీస్ క్లాత్స్ నుంచే మనం యూస్ చేసుకుంటూ ఉంటాం క్లాత్ అనేది. బట్ నేనేం చేయదలుచుకున్నానంటే మనకి వెస్ట్రన్ మేరికైనా మనకి బాగా సెట్ అయ్యేటట్టుగా మనకి క్రంచీస్ అనేవి మనం జెంట్స్ క్లాత్ నుంచి అయినా మనం చేసుకోవచ్చు. సో నేను జెంట్స్ క్లాత్స్ అనేవి వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, మనకి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన ముక్కలు అనేవి తీసేసుకొని వాటితో మనం క్రంచీస్ అనేవి తయారు చేసుకున్నాం. సో ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనేవి తీసుకున్నానండి. అంటే కొన్ని కాటన్ క్లాత్, కొన్ని రేయాన్ అండ్ కొన్ని సిల్క్ టైప్ క్లాత్స్ అనేవి తీసుకున్నాను. అండ్ మీకు ప్యాటర్న్స్ అయితే మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చండి. చెక్స్ అయినా ఈవెన్ చాలా బాగుంటుంది. సో నేను లెంత్ వచ్చేసరికి 27 అండ్ విడ్త్ వచ్చేసరికి 6 తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను క్లాత్స్. సో నా దగ్గర ఉన్న క్లాత్ని బట్టి నేను మెజర్మెంట్స్ అనేవి డిసైడ్ చేశాను. మీరు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కూడా మీరు హ్యాండ్తో అయినా చేసేసుకోవచ్చు అండి. అంటే చిన్న వాటికి మనకి మిషన్స్ అనేవి చాలామంది ఇంట్లో ఉండవు కదా. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై హ్యాండ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీకు ఫాస్ట్గా నేను మిషన్ మీద చూపిస్తున్నానండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ విడ్త్ ఉంటే మాత్రం క్రంచెస్ మోడల్ టైప్లో వస్తాయండి. అంటే పెద్ద హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది అండ్ ఆ మోడల్స్ అనేవి. సో మీకు విడ్త్ అనేది ఎక్కువ ఉంటే పెద్దవి అవుతాయి. అండ్ మీకు ఎలాస్టిక్ బ్యాండ్ కూడా మీరు స్ట్రాంగ్గా సెలెక్ట్ చేసుకోవాలండి. సో అప్పుడే మీకు స్టిఫ్నెస్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు లైన్ అనేది వేసుకోవాలి. మీరు డబల్ లైన్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం క్లాత్ అనేది ఇట్లా రివర్స్ వేసుకోవాలండి. మీరు సన్నది ఎంచుకుంటే మాత్రం సైజెస్ అనేవి మీరు ఏదన్నా థ్రెడ్తో కానీ ఏదన్నా సువ్వుతో కానీ రివర్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నాకు విడ్త్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నార్మల్గా హ్యాండ్తోనే రివర్స్ చేసేస్తున్నాను క్లాత్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ నా దగ్గర నేను మిగతా క్లాత్స్ అన్నిటిని కూడా రెడీగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని అన్నిటిని కూడా ఒకేసారి నేను రివర్స్ అనేది చేస్తున్నానండి. సో మీకు ఈ క్లాత్స్ అనేవి డైరెక్ట్గా మీకు ఇంట్లో కనుక లేకపోయినట్లయితే టైలర్స్ దగ్గర ఉంటాయండి. సో వాళ్ళు వేస్ట్గా పడేస్తూ ఉంటారనమాట. సో మీరు అడిగితే కనుక వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తారు. ఒక 4-5 వెరైటీస్ తెచ్చేసుకొని జెంట్స్ క్లాత్స్ అనేవి మీరు ఇంట్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ అంటే ఎప్పుడు మనం లేడీసే ట్రై చేస్తూ ఉంటాం కదా. సో జెంట్స్ ఇవి చాలా బాగున్నాయండి, ట్రెండీగా ఉన్నాయి చూడటానికి కూడా. సో మీకు చూస్తేనే లాస్ట్లో అర్థమవుతుంది ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలాస్టిక్ అనేది తీసుకున్నానండి. ఎలాస్టిక్ అనేది నేను నార్మల్గా యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్తో తీసుకున్నాను. సో మీకు క్రంచెస్ అనేవి పెద్దగా ఉన్నట్లయితే ఇంకొద్దిగా విడ్త్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు, 1 ఇంచ్ ఇవి కూడా. సో నేను ఒక 7 ఇంచెస్ పెట్టేసుకొని క్రంచీకి నేను దీన్ని ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇట్లా స్టిచ్ అయిపోయినా మీరు నార్మల్గా నాట్ అనేది వేసేయచ్చు. నాట్ వేసేసుకొని ఇక్కడ మనకి చూపిస్తున్న విధంగా నేను లోపలికి కనపడకుండా కుట్ అనేది ఈ క్రంచీ అనేది కుడుతున్నాను. రివర్స్ పెట్టేసేసుకొని జస్ట్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. లాస్ట్లో మనకి కొద్దిగా ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ వరకు బయటికి మనం క్లోజ్ చేసేసుకుంటే మనకి క్రంచీ అనేది రెడీ అయిపోతుందండి. సో మీకు క్రంచీస్ అనేవి మీకు ఎలాస్టిక్ అనేది మీ యూజ్ని బట్టి యూజ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి థిక్ హెయిర్ 2-3 ఫోల్డ్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఎలాస్టిక్ ఇంత సైజే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు కాబట్టి మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎలాస్టిక్ అనేది సెట్ చేసుకోండి. అండ్ లాస్ట్లో నేను క్లోజింగ్ అనేది మిషన్తోనే చేశాను. మీకు ఇంకా నీట్నెస్ కావాలి అంటే మీరు హ్యాండ్తో అయినా క్లోజ్ చేసుకోవచ్చు. బట్ క్లాత్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ మనకి హ్యాండ్తో క్లోజ్ చేసుకునే అవసరం లేదండి, నార్మల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ చిన్న డిఐవీస్ మీ ఇంట్లో కనుక పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా నేర్చుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఎటు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇది ఫన్ వేలో కూడా ఉంటుంది, వాళ్ళని కొద్దిగా మీరు ఎడ్యుకేట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో మీ కిడ్స్కి కూడా ఇవి నేర్పించడానికి ట్రై చేయండి. అండ్ ఫన్ వేలో చాలా బాగుంటుంది. అండ్ మనకి వేస్ట్ క్లాత్సే కాబట్టి మనం ఆ క్లాత్ని వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసినట్టు కూడా అవుతుంది కదా. అండ్ మీరు బయట పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ మీరు కొన్న వాళ్ళకైతే వీటి వాల్యూ తెలుస్తుంది. సో మనం ఇంట్లోనే ఈజీగా ఒక 5 మినిట్స్లో రబ్బర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అండ్ క్లాత్ కూడా మనకి ఫ్రీగానే అవైలబిలిటీలో ఉంటుంది. జస్ట్ మీకు కావాల్సిందల్లా ఎలాస్టిక్ ఒక్కటే. ఎలాస్టిక్ కూడా చాలా చాలా తక్కువలోనే ఉంటుందండి, రీజనబుల్ ప్రైజెస్లోనే. సో మీకు 1 మీటర్ కొంటే ఒక 4-5 రబ్బర్ బ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో క్లాత్ కూడా మీరు మిగిలినప్పుడు మెషిన్ వాళ్ళని అడిగి తెచ్చుకోవచ్చు. సో దాంతో కూడా మీకు డ్రెస్ మ్యాచ్ అయ్యేటట్టు కూడా రబ్బర్ బ్యాండ్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. అండ్ బయట దొరికేవి కూడా ఇట్లానే వాళ్ళు తయారు చేస్తారు. స్పెషల్గా మన కోసం అంటూ ఏం తయారు చేయరు కదా. సో మీరు క్లాత్ అనేది ఇంట్లో ఉన్నట్లయితే ఇట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను రకరకాలుగా ఇవి సైజెస్లో డిజైన్ చేశాను. అండ్ ఇవి చేసేటప్పుడు నాకు ట్రిమ్మర్ కట్ అయిపోయిందండి. సో అందుకని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఇంకా రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఆ మొత్తం వర్క్ అంతా అయిపోయాక ఆల్మోస్ట్ ఇంకొద్దిగా ఉన్నప్పుడు నాకు కట్ అయిందనమాట. సో ఇంకింతేనండి ఇవాల్టి వీడియో అనేది. సో మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈజీగా ఇంట్లోనే ఇది ఎలా చేసుకోవాలో చూపించా కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.